హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సఖీ సమయం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫస్ట్ వీడియోని ఒక బ్లౌజ్ మెజర్మెంట్తో కట్ చేసి పెడదాం అనుకుంటున్నానండి. 28 సైజ్ బ్లౌజు, దాన్ని చిన్న సైజ్ బ్లౌజ్ అంటారండి. అది కట్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. మరి శుభ్రంగా వాష్ చేసి ఆరేసి ఐరన్ చేసుకున్న 1 మీటర్ లైనింగ్ క్లాత్ అండి. ఇది లైనింగ్ బ్లౌజు. ఇది మెయిన్ పీస్ అండి, కాటన్ సిల్క్ మెయిన్ పీస్ 1 మీటరు, లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. మెజర్మెంట్తో ఎలా కట్ చేస్తాము, నా మెజర్మెంట్తో నేను కట్ చేసే బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను కట్ చేస్తున్నాను. బ్లౌజ్ సైజు 28 అండి, 28 సైజు బ్లౌజ్ అండి. నేను నడుము సైజు ఆధారంగా తీసుకొని బ్లౌజ్ కట్ చేస్తానండి. నడుము సైజు 28. 30 సైజు లోపల బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులు అంటాం కదండి. దీన్ని చిన్న సైజు బ్లౌజ్ అనుకుందాం కదా, చిన్న సైజు బ్లౌజ్ ఇది. అంటే మోడల్ ఫస్ట్ టైం కదండి, ఏమైనా తడబడితే ఏమనుకోవద్దు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ అసలు చేయకండి. మనము 1 మీటర్ లైనింగ్ క్లాత్ని తడిపి ఆరేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత 2 ఫోల్డింగ్స్ అయితే ఇలా వేసుకోవాలండి. 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. దీన్ని కోర్ అంటాం. లాక్ అయిపోయి ఒకవైపు వస్తుంది కదండి క్లాత్, ఈ 2 కోర్స్ ఒకవైపు రావాలి. ఇలా కోర్ లేకుండా ఇలా దారాలు వచ్చి ఉంటుంది, ఇది ఈ 2 వైపులు రావాలి. ఇలా వేసుకోవాలండి క్లాత్ని. ఓపెన్స్ ఆపోజిట్ వేసుకోవాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలి ఫస్ట్. అంటే మనం పీస్ని కూడా ఎలా వేసుకుంటాం, లైనింగ్ పీస్ అని కూడా ఉంటుంది కదండి, అందుకు చెప్తున్నాను. ఇది సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండడానికి ఒక స్ట్రైట్ లైన్ కొట్టాలండి. ఎందుకంటే ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటుంది కదండి, లైనింగ్ ఆరేసినాక కొంచెం సాగుతుంది కదా, నీట్గా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. మనకు అవసరమైంది టేపు, మార్కరు, అలాగే సిజరు. స్ట్రైట్ లైన్ కోసం మనకి స్ట్రైట్గా లైన్స్ రావడానికి స్కేల్ అండి. స్ట్రైట్ లైన్ కొట్టిన తర్వాత 28 ఇంచులు అంటే నడుము సైజు 28. 28ని 28లో 1వ భాగం అంటే 4 భాగాలు చేస్తే 1వ భాగం 7 ఇంచెస్. కొంచెం మాట్లాడడం కొంచెం ఏమనుకోకండి, మాట్లాడడం మంచిగా రావట్లేదు. సైజు 28 ఇంచులు కదండి నడుము సైజు, దాంట్లో 4వ భాగం 7 ఇంచులు. 7 ఇంచులు తీసుకున్నాను. నేను నడుము సైజు ఆధారంగానే బ్లౌజ్ కట్ చేస్తానండి. నాకు ఇలా అయితేనే బ్లౌజులు బాగా కుదురుతున్నాయి. నడుము సైజు 28 అయితే 7 ఇంచులు బ్లౌజ్ తీసుకున్నాం. ఒకటో భాగం 7 ఇంచులు కదా, 7 ఇంచులు. 1 ఇంచు వెనకాల బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదండి, బ్యాక్ పార్ట్లో, ఇది 1 ఇంచు. ఖర్చు మనం క్లాత్ను ఉన్న దాన్ని బట్టి 1.5 ఇంచు 2 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అండి. నేను 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ బ్లౌజ్ సైజ్ ఏమో 15 ఇంచులు అండి. బ్లౌజ్ సైజు 15 ఇంచులు అంటే హైట్, బ్లౌజ్ హైటు 15 ఇంచులు. ఇక్కడ కూడా 15 ఇంచులు మార్క్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకోవాలి. ఒక లైన్ తీసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా లైన్స్ అయితే కొట్టుకోవాలండి. ఒక బ్లౌజ్ ఒక డబ్బా షేప్లో నీట్గా 15 ఇంచులు నీట్గా రావాలండి. హైట్ 15 ఇంచులు. నడుము సైజు 28, 1వ భాగం 7 ఇంచులు కదండి. నడుము సైజు తర్వాత నేను చెస్ట్ సైజుని తీసుకుంటానండి. నడుము ఎంత వచ్చింది దానికి ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని నేను చెస్ట్ కూడా ఇంత వస్తుందని నా కొలతల ప్రకారంగా నేను తీసుకుంటానండి. దీనికి 1 ఇంచ్ యాడ్ చేసి తీసుకుంటాను. మనకు అప్పర్ చెస్ట్ ఎక్కడ ఉంటుంది, షోల్డర్ నుంచి 5 ఇంచులు 6 ఇంచులు డౌన్లో ఉంటుంది కదా, అక్కడ నేను చెస్ట్ లూజ్ తీసుకుంటానండి 8 ఇంచులు. ఇక్కడ 7 ఇంచులు తీసుకున్నాను కదండి, 8 ఇంచులు తీసుకుంటాను. ఖర్చు 2 ఇంచులు తీసుకుంటానండి. డాట్స్ వేసుకున్న మార్కింగ్కి చెస్ట్ మార్కింగ్కి కలిపేస్తానండి ఒక లైను. మిగతాది ఖర్చు కుంచుకున్నాం కదా 2 ఇంచెస్ అనేది, ఇది ఖర్చు అండి. ఇదంతా ఖర్చుకండి. ఇది అక్కడక్కడ ఫొటోస్ కూడా తీయనన్నా పెట్టాలి కదా.
ఇక నడుము సైజుని బేస్ చేసుకొని నేను షోల్డర్ నెక్ తీసుకుంటానండి. లేదా బ్లౌజ్ చిన్న సైజా పెద్ద సైజా దాన్ని బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. 30 లోపల సైజులు చిన్న సైజు బ్లౌజులు అంటాం కదండి. కాబట్టి చిన్న సైజు బ్లౌజ్కి నేను 5 ఇంచెస్ తీసుకుంటానండి. నెక్ అండ్ షోల్డర్ రెండు. 30 అబవ్ అయితే 5.5 5.5 5.5 అట్లా తీసుకోవచ్చు. ఇది 28 కాబట్టి నేను 5 తీసుకుంటున్నాను. 5 తీసుకున్నాను. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ రెండు మార్కింగ్లు కలపాలండి. షోల్డర్ నెక్ 5 ఇంచెస్ తీసుకున్నాను కదండి. హామ్ డౌన్ అంటే చంక్ డౌన్ 5.5 తీసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్కి 5.5 అయితే సరిపోతుంది. ఇది నేను కట్ చేసి తీరండి. నాకు ఇలా అయితేనే బ్లౌజులు కరెక్ట్గా కుదురుతాయి. 5.5 తీసుకున్నానండి చంక డౌను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుకి మూల తీసుకొని ఇక్కడ రౌండ్ వచ్చేలా మార్క్ పెట్టుకోవాలండి. అలాగే ఈ రౌండ్ చంక రౌండ్ హామ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందామండి. 7.5 వచ్చిందండి. యాక్చువల్లీ 7 రావాలి, ఎందుకంటే నడుము సైజ్ 7 ఉంది కాబట్టి 7 రావాలి. కాకపోతే నేను ఇక్కడ పైన షోల్డర్ నుంచి కొలిచాను కదండి. షోల్డర్కి మనం 1/2 ఇంచ్ జాయింట్ చేస్తాం కదండి. షోల్డర్కి 1/2 ఇంచ్ తీసేసి కొలుచుకుంటే 7 రావాలండి కరెక్ట్గా. 7 వచ్చిందండి. 7కి ఒక 2 గీతలు ఎక్కువ వచ్చిందండి. అని 2 గీతలు 1 గీత 3 గీతల వరకు 1/2 ఇంచ్ వరకే ప్రాబ్లం లేదండి. ఎందుకంటే కుట్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లోపలికి కుట్టేసుకోవచ్చు. 15 ఇంచెస్ హైట్ కదండి. 15 ఇంచెస్ హైట్లో కస్టమర్ నెక్ 9.5 ఉందండి. 9.5 ఉందండి కస్టమర్ నెక్. నైన్ అండ్ హాఫ్ ఉందండి. 9.5కి 2.5 డౌన్లో 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్కి 2 తీసుకుంటున్నాను. కొంచెం ఇది ఫస్ట్ ఇది తీసుకోవాల్సింది, సారీ ఫ్రెండ్స్. 2 నెక్ తీసుకుంటున్నాను, మిగతా షోల్డర్ తీసుకుంటున్నానండి. 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను. 2 నెక్ తీసుకుంటున్నాను. 9.5 నెక్ ఉందండి. ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే నెక్ కింద బ్రాడ్గా కొంచెం ఈ షేప్ రావడానికి. ఈ 2 మార్కింగ్లు లైన్ కొట్టాలండి స్కేల్తో నీట్గా. ఇక్కడ 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ మనకి ఎంత రౌండ్ కావాలో అలాగే రౌండ్ తిప్పేసుకోవాలండి. మార్కు పెడితే పెట్టచ్చు, లేదంటే రౌండ్ షేప్ మనం తీయగలమంటే తీయచ్చండి. మంచి ఈ షేప్ నెక్ వచ్చేలాగా రౌండ్ తిప్పుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇంతే ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను ఇలాగే కట్ చేస్తాను ఫ్రెండ్స్ బ్లౌజు. ఇలా అయితేనే మా కస్టమర్స్కి కానీ మాకైతే బాగానే కుదురుతున్నాయి బ్లౌజులు. మార్కింగ్ చేసుకున్న దాని చుట్టూ కట్ చేసుకోవాలండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇది నా స్టైల్లో నేను చూపిస్తానండి. ఇంకా మంచిగా నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను. నాకు అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు. ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ కూడా ఉన్నది. ఈ వీడియో కొంచెం మంచి రావట్లేదు, జస్ట్ స్టార్టింగ్ కదా. స్టార్టింగ్ వీడియో ఏదో ఒకటి పెట్టాలి కదండి. మంచి ఇంట్రెస్టింగ్గా మంచి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో చేద్దామండి. ఇటు సైడు హ్యాండ్స్ తీసుకోవాలండి. ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇది పైపింగ్ బ్లౌజ్ అండి, దీనికి పైపింగ్ వేస్తాను కాబట్టి ఇక్కడ హెమ్మింగ్ అని మనం కొంచెం క్లాత్ అది ఇడిచిపెట్టాలి కదా. 1 ఇంచ్ అదేం అవసరం లేదు పైపింగ్ కాబట్టి. పైపింగ్కి ఎంత వేస్తాము, ఒక 1/2 ఇంచ్ కుట్లోకి పోతుంది. ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని చెయ్యి పొడవు 7.5 ఉంటుందండి. 7.5 8 ఉంటుంది. 7.5 ఉంటుందండి. 1/2 ఇంచ్ కుట్లకండి. ఇక్కడ కూడా 7.5కి మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ కుట్లకి స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలండి. ఇది కుట్లకి ఇక్కడ పైపింగ్ వేస్తాం, ఇది కుట్లకి వెళ్తుంది కదండి. ఇది మధ్యలో హ్యాండ్ రావాలండి. చెయ్యి లూజ్ వచ్చేసి 10 అండి. డబల్లో ఉంది కాబట్టి 5 వరకు పెట్టుకోవాలి.
2 ఇంచ్ ఖర్చు అండి. ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఈ చెయ్యి ఎలా కట్ చేసుకోవాలి, లోతు ఎంత తీసుకోవాలని క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. 7 కదండి, 3 వరకు చంక డౌన్ తీసుకుంటానండి. చెయ్యి దగ్గర చెయ్యి తీసేటప్పుడు మెయిన్ చెయ్యి కొలత 7.5 కాబట్టి 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటానండి. ఇలా దీని నుంచి లూజ్ నుంచి కొంచెం ఇలా క్రాస్గా వేసుకోవాలండి లైను. దీన్ని ఎంత తీసుకోవాలి క్రాస్ లైన్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. 2 ఇంచ్ ఖర్చు అండి. ఈ లైన్కి 2 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నానండి. చంక డౌన్ 3 తీసుకున్నానండి. ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ రావాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత మన హ్యాండ్ షేప్ ఎలా రావాలో అలా తీసుకోవాలండి. మార్కింగ్ వేసిన దాని మీద కట్ చేసుకోవాలి. మార్కింగ్ వేసిన దానిపైన కట్ చేసుకోవాలండి. ఇది హ్యాండ్, కుట్టు ఇక్కడ పడుతుంది, చిన్న టాకా ఇచ్చుకోవాలండి. ఇది షోల్డర్ పాయింట్, ఇక్కడ చిన్న టాకా ఇచ్చుకోవాలి. ఇది హ్యాండ్స్ అండి, 2 హ్యాండ్స్ వచ్చినాయి ఇందులో. దీనికైతే జాయింట్లు ఏం పడట్లేదండి. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. ఇది పాయింట్. ఇప్పుడు బ్యాక్ వేసుకొని ఫ్రంట్ తీసుకోవాలండి. మిగిలిన బట్ట పైన బ్యాక్ని ఇట్లా వేసుకోవాలండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని చుట్టూ అవుట్లైన్ కొట్టేసుకోవాలండి నీట్గా. అవుట్లైన్ మొత్తం ఇట్లా నీట్గా కొట్టేసుకొని బ్యాక్ పార్ట్తో మనకి ఇంకా పని లేదండి. దీన్ని తీసేసేయాలి. సైజ్ బ్లౌజ్ లేదు కదండి, మెజర్మెంట్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ నెక్ కొలుచుకోవాలండి. సైజ్ బ్లౌజ్ ఉంటే బ్లౌజ్తో కొలుచుకుంటాము, లేదు కాబట్టి ఈ సైజ్ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ 6.5 పెట్టాలనుకుంటున్నానండి. 6.5 ఉంది నేను సైజ్ తీసుకున్నప్పుడు. 6.5కి ఒక మార్క్ వేసుకొని ఆ మార్క్ని ఇందులో కలుపుకోవాలండి. 6.5 6.5 దానికి లైన్ మంచిగా రౌండ్ వచ్చేలాగా మార్క్ వేసుకోవాలండి. ఉక్కు పట్టికి డాట్స్కి మన ఉక్కు పట్టి పైన షేప్ పట్టి పైన వచ్చే పార్ట్కును డాట్కి కలిపి నేను 5 తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇది 15 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి 13 తీసుకోవాలనుకుంటున్నానండి ఫ్రంట్ హైట్. ఈ 3 మార్కింగ్ని కలపాలండి ఇట్లా కొంచెం. ఇక్కడ ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ లోతు మాత్రమే తీసుకోవాలండి. మార్కింగ్ వేసుకుని దానిపైన కట్ చేస్తున్నానండి బ్లౌజ్. మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైన ఫ్రంట్ ముందు భాగం కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇది ముందు భాగం. నెక్స్ట్ క్రాస్ పెట్టేది తీసుకుందామండి. కొంచెం వీడియో అంత క్లారిటీగా చెప్పాను కట్ చేసాను అనుకోవట్లేదండి. ఇంకా నీట్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కానీ కటింగ్ కానీ ఇంచ్ టు ఇంచ్ అన్నీ చెప్తానండి. ప్లీజ్ ఫస్ట్ వీడియో కొంచెం టెన్షన్గా ఉన్నాను, ఎట్లా తీయాలో అర్థం కాలేదు, ఇలా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత క్రాస్ పట్టీలు తీసుకుంటున్నానండి. నేను క్రాస్ పట్టీ ఇలాగే తీసుకుంటానండి. ఎవరికైనా సరే ఇక్కడ 3 ఇంచు 2.5 అని మార్కింగ్ ఇచ్చుకొని తీసుకుంటానండి. ప్లీజ్ ఏమనుకోవద్దండి, ఫస్ట్ వీడియోనే కొంచెం అంత బాగాలేదని ఏమనుకోవద్దు. ప్లీజ్ నెక్స్ట్ వీడియో నేను బాగా తీయాలని ప్రయత్నిస్తాను.
కొంచెం ఇప్పుడు అంత టైం లేదండి. అంటే టైం లేనప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావు అని కామెంట్లు అయితే పెట్టకండి ప్లీజ్. కామెంట్లు పెడితే మంచిగా పెట్టండి. 4 క్రాస్ పట్టీలు రావాలి కదండి, షేప్ పట్టీలు అంటాం, క్రాస్ పట్టీలు అంటాం కదా. ఇలాగా 4 క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ మనకి బ్లౌజ్లో అవసరం పడేవి అంటే నడుము పట్టి, ఉక్కు పట్టి, కాజా పట్టి, పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మడి పట్టీలు అవసరం లేదు. కానీ బ్లౌజ్ అయిపోయినంత వరకు కూడా ఈ మిగిలిన క్లాత్ని మనము పక్కనే ఉంచుకోవాలండి. దేనికి యూజ్ అయితే దానికి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ పీస్ అండి. దీనిపైన వేసి 1/2 ఇంచ్ విడతలో దూరంలో లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ పైన కట్ చేసిన లైనింగ్ పార్ట్స్ అన్నీ ఇలా వేసుకోవాలండి. ఎక్కడ ఏ పార్ట్ వస్తుందో చూసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీటర్ విడత క్లాత్ ఉంది కాబట్టి దీనికి ఫ్రీగా సరిపోయిందండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కొంచెం వేసేటప్పుడు చూసి వేసుకోవాలండి. కొంచెం క్లాత్ని సరిపెట్టుకోవాలి. ఇందులోనే ఇలా వేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ దూరంలో కట్ చేయాలండి. కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. చేతులు వచ్చేసాయి, ఫ్రంట్ వచ్చేసింది. ఇది పైపింగ్ బ్లౌజ్ కదండి. ఇక్కడ నెక్ పీస్ అయితే కట్ చేయకూడదండి. పైపింగ్ వేసిన తర్వాత కట్ చేయాలి. దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. రేపు పైపింగ్ వేస్తూ కుట్టిన బ్లౌజ్ ఎలా కుడతాను బ్లౌజ్ అనేది వీడియో పెడతానండి. కొంచెం ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్లోనే ఇలా చేస్తున్నాను. చాలా నీట్గా వస్తుంది కటింగ్ కూడా. అసలు ఎప్పుడు ఇంత అంటే కొంచెం డల్లే ఉంది ఇదంతా కటింగ్ అంతను. మరి వీడియో తీస్తున్నానని టెన్షనో తెలియదు, ఏమో తెలీదు. చాలా కాన్ఫిడెంట్గా చాలా పర్ఫెక్ట్గా చేస్తానండి. వీడియో అనేసరికి ఏదో చిన్న టెన్షన్ అంతే. క్రాస్ పట్టీలు, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అండి. మనకు అన్ని పార్ట్స్ వచ్చేసాయి. దీనికి గోల్డ్, ఇది మిగిలిన క్లాత్ అండి. దేనికైనా వాడచ్చు. నెక్స్ట్ ఏదైనా బ్లౌజ్కి మనకు పైపింగ్కి యూజ్ అయితే దానికి వేసుకోవచ్చు అండి. ఇది పార్ట్స్ అండి ఇవి. రేపు వీడియోని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను బ్లౌజ్ని. దీనికి విత్ పైపింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ వేయబోతున్నానండి. రేపు ఆ వీడియో పెడతాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.